యా నా పేరు జగదీష్ స్వామి. నా వృత్తి వచ్చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉంది. లేటెస్ట్గా ఈ నవరాత్రులు, యుద్ధ నవరాత్రులు అమ్మవారివి పాల్గొనే అవకాశం నాకు దక్కింది పీఠం ద్వారా. 17 years నుంచి చేస్తున్నాను. సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉంది. బెంగళూరులో స్థిరపడ్డాను 13 years నుంచి. 4 years హైదరాబాద్. స్టార్టింగ్ ఎలా అంటే స్వామి, నేను ఎఫ్బి ద్వారా ఫేస్బుక్ ద్వారా నెంబర్ మాదిగా వస్తే ఖాళీ త్రిశక్తి పీఠాలు యాక్ట్ అయ్యాను స్వామి. దానిలో ఒక గ్రూప్లో నన్ను ఫస్ట్ ఇనిషియల్గా ట్యాగ్ చేశారు. ట్యాగ్ చేసిన తర్వాత ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అయింది. స్వామి గారు టెస్ట్ పెట్టారు. ఆ ఆ ఐటమ్స్ చూపించిన తర్వాత మమ్మల్ని మెయిన్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత ప్రాసెస్ లైక్ నవరాత్రులు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో దానికన్నా ఒక రోజు ముందు వచ్చేసి స్వామి గారు మంత్రం ఇచ్చారు. ప్రాసెస్ ఎలా అంటే లైక్ మార్నింగ్ అయితే యాక్చువల్లీ ఈవినింగ్ చేయాలి పూజ. మార్నింగ్ చేసి ఒకవేళ నైవేద్యం పెట్టుకోవాలంటే అమ్మవారికి మార్నింగ్ పెట్టుకోవచ్చు, ఈవినింగ్ పెట్టుకోవచ్చు, స్తోమతను బట్టి. అంటే ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు. కానీ నేనైతే మార్నింగ్ మా డిఫాల్ట్ మేము పూజ చేసేవాళ్ళం కాబట్టి మార్నింగ్ ఒకసారి చేసేటప్పుడు నైవేద్యం పెట్టేవాళ్ళం, ఈవినింగ్ కూడా పెట్టేవాళ్ళం. ప్రాసెస్ ఎలా అంటే ఇక్కడ ఇనిషియల్లీ గణపతి పూజ చేయాలి స్వామి. తర్వాత ఫస్ట్ ఎలా అంటే అమ్మవారిని ఫస్ట్ ఆవాహనం చేయాలి. ఆవాహనం చేయనీకి ఏంటంటే ఫస్ట్ మనకి ఏదైతే ఐటమ్స్ ఉంటాయో ఐటమ్స్లో మనకి ఏంటంటే ఆ, దీపాలు పెద్దవి, మూకొట్లు మూకొట్లు అఖండ దీపము, ఇవన్నీ ఉంటాయి. లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. అఖండ దీపంలోకి మనం ఫస్ట్ ఆవాహనం చేస్తాం. దానికి పూజ ఉంటుంది. అప్పుడు పూజ చేశాము. ఫస్ట్ ఆవాహన పూజ అమ్మవారికి, దానికి గణపతి పూజ ఫస్ట్ స్టార్టింగ్, దాని తర్వాత ఆవాహన పూజ. దానికి విన్న ముందు గణపతి పూజ తర్వాత తర్వాత వచ్చేసి ఇష్టదైవము, తర్వాత ఇంటి దేవుడు, తర్వాత పొలిమేర దేవుళ్ళని ప్రే చేసి తర్వాత ఆవాహనం చేయాలి అమ్మవారు. చేసిన తర్వాత ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దీక్ష మనకి ఏదైతే మంత్రోపదేశం చేసి ఉంటారో అది ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుందని చెప్పచ్చు. ఎవరికి ఏమి ఇచ్చారో దాన్ని వెయిట్ చేసుకొని ఆ, చేయాలి సాధన. అది ఎలా అంటే మనం కూర్చుండే విధానము ప్లస్ ఏంటంటే ఫస్ట్ కింద చాపేసుకోవాలి, దానిపైన దెబ్బ చాపేసుకోవాలి, దానిపైన వచ్చేసి తెల్లటి క్లాత్ వేసుకొని కింద భూమి టచ్ కాకుండా ఏదైతే మంత్రోపదేశం ఉంటుందో స్వామి గారు అది మనం జప సాధన చేస్తాం. అది 1 hour చేయొచ్చు, 2 hours చేయొచ్చు. బేస్డ్ ఆన్ మీ ఆ, ఓపికని బట్టి చేస్తారనమాట. నేనైతే మినిమం 1 hour చేశాను సార్. ఆ, నాకు అనుభవాలు ఏంటంటే స్వామి మెజారిటీ ఇప్పుడు వాటిలో చేసేటప్పుడు నేను జప సాధన ఆ, ఎక్కువ ఊగడము, అమ్మవారు నాతోనే ఉందని నా లోపల ఉన్నట్టు అనిపించే భావము, ప్లస్ ఆవలింతలు స్వామి, ఎక్కువగా ఆవలింతలు వచ్చేవి. ఆ, నాలో ఉండే భావము ప్లస్ ఆవలింతలు ఫస్ట్ రోజు నుంచి నాకు 9వ రోజు వరకు సేమ్ అవే ఉన్నాయి స్వామి. వేరేవి నాకు ఇంకా కొత్త అనుభవాలు ఏమీ రాలేదు. కానీ 9వ రోజు ఎప్పుడైతే మనము ఇంకా లాస్ట్ రోజు ఉంటుంది కదా పూజ, లాస్ట్ రోజు పూజ, ఆ పూజ రోజు ఏమైందంటే మనము అమ్మవారికి మనము యాక్చువల్లీ శుక్రవారం 12వ తేదీ మనము గోరింటాకు సమర్పించాము. ప్లస్ పంచామృతము పంచామృతము ప్లస్ బట్టలు పెట్టడము అమ్మవారికి అయ్యవారికి, ఇదంతా 9వ రోజు ఘట్టము. ఆ రోజు వచ్చేసి సమర్పించిన తర్వాత నేను జపసాధనలో ఉన్నప్పుడు నా పక్కనే కూర్చున్నట్టు, నా పక్కన నుంచి కూర్చొని వెళ్ళిపోతున్నట్టు అనిపించింది స్వామి. ఇదే స్వామి మొత్తం జరిగింది నాకైతే.
ఓకే స్వామి. సరే ఇది నా స్వామి. ఫీలింగ్. ప్లస్ ఆ, ఈ ఈ ఎస్పెషల్లీ నవీన్ శర్మ గారికి కృతజ్ఞతలు, ప్లస్ బృందకి కృతజ్ఞతలు స్వామి. ఆ, నేను రుణపడి ఉంటాను. కాళీవారాహి ఆ, పీఠం శక్తి పీఠం ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా చేయడం అనేది నాట్ ఇన్ ఇట్ ఈస్ నాట్ ఈజీ థింగ్ ఐ కెన్ సే. దే హ్యావ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఇది ఇంకా సక్సెస్ఫుల్ కావాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను స్వామి. నా వంతు నా సైడ్ నుంచి నేను ప్రమోట్ చేస్తాను స్వామి. ఓకే స్వామి. వారాహి నవరాత్రులకి మీ వృత్తి వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా? దాన్ని మీరు ఎలా అధిగమించారు? ఆ వృత్తి వల్ల జరిగింది అంటే ఏమీ జరగలేదు స్వామి. యాక్చువల్లీ నాది ఏంటంటే 7 తర్వాత స్టార్ట్ అవుతుంది. అందువల్ల నేనేం చేయాల్సి వచ్చిందంటే 5కి పూజ స్టార్ట్ చేసి 7 లోపల నేను కంప్లీట్ చేయాల్సి వచ్చేది. కానీ వారాల్లో ఎక్స్పెషల్లీ శనివారం ఆదివారం మాకు హాలిడేస్ కాబట్టి స్టార్టింగ్ అప్పుడు ఎండింగ్ అప్పుడు నాకు ఏ ప్రాబ్లం రాలేదు స్వామి. ప్రాబ్లమ్స్ ఏం లేవు స్వామి. ఎర్లీగా ఆ, ఇది చేయాల్సి వచ్చింది. సరే స్వామి. ఎర్లీగా పూజ నవరాత్రులు. చేయాల్సి వచ్చింది స్వామి. అంతేగాని నాకు ఇబ్బంది ఏం జరగలేదు స్వామి. అంతా ప్రశాంతంగానే ఉండే. ఇంకా చేసే రోజులైతే చాలా బాగుంటుంది. సరే స్వామి. నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా? వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు? ఆమ్, ఇది ఫస్ట్ టైమే స్వామి. వారాహి నవరాత్రులు నాకు ఐడియా లేదు. నేను సోషల్ మీడియా ద్వారా ఐ- నేను నాకేంటంటే హిందుత్వము దైవత్వం అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది ఎస్పెషల్లీ. దానివల్ల నేను నాకు ఇంట్రెస్ట్ అనిపించి చేశాను స్వామి. ఓకే స్వామి. వారాహి అమ్మవారి గురించి మీకు ఎలా తెలుసు? వారాహి గారు ఎలా తెలుసు అంటే నా జాతకంలో ఒక హోమం చేయాల్సి ఉండే స్వామి. ఆ, అది వచ్చేసి తిరుమల దగ్గర, తిరుపతి దగ్గర, సారీ, తిరుపతి దగ్గర శ్వేత వరాహ పీఠం ఉంది, శక్తి పీఠం అక్కడ కూడా. అక్కడికి వెళ్ళి పూజ చేయించమని చెప్పారు స్వామి. అక్కడ నుంచి నేను తెలుసుకోవడం స్టార్ట్ చేసేసాను స్వామి సజెస్ట్ చేస్తే. సరే స్వామి. ఎవరు ఈమె ఏంటి అనేది తెలుసుకోనికి అప్పటి నుంచి డిగ్ డౌన్ చేశాను. దాని ద్వారా నాకు ఎలా అమ్మవారు ఏంటి, ఏం చేస్తారు, ఎన్ని అవతారాలు ఉన్నాయి, ఎవరు పవర్ఫుల్ వాడు అనేది తెలుసుకుంటా వచ్చి. ఓకే స్వామి. ఈ పీఠం గురించి ఎలా తెలుసు? పీఠంలోకి ఎలా వచ్చారు? ఆ పీఠం వచ్చేసి అదే స్వామి సోషల్ మీడియా ద్వారా, లైక్ ఎఫ్బి ద్వారా. నేను ఏవైతే ఎస్పెషల్లీ వన్స్ ఐ వాంట్ నో, నాకు తెలియాలి అంటే ఏంటంటే స్వామి, నేను ఫస్ట్ ఎఫ్బిని నమ్ముతాను స్వామి. దేవుల గురించి నేను ఎఫ్బినే, ఎఫ్బి ఆర్ బ్రౌజింగ్, ఈ రెండు నమ్ముతా స్వామి. దాని ద్వారా నేను తెలుసుకోనికి అంటే ఏది కరెక్ట్ ఏది తప్పని జడ్జి చేయలేను కానీ మంచి ఏం చెప్తారనేది ఆలోచిస్తా స్వామి. మరి ఫేస్బుక్ అన్నీ ఫేక్ ఎక్కువ ఉంటాయి కదండి. మరి నమ్మకం ఎలా వచ్చింది మీకు? ఆ, అదే స్వామి, నేను బిలీవ్ చేయలేదు ఫస్ట్. ఏంటంటే నేను మెసేజ్ పెట్టాను కదా స్వామికి, పెడతానే నాకు రిప్లై ఇచ్చారు, ఇట్లా ఇట్లా అని ప్రాసెస్. దానికి లీడర్స్ ద్వారా ఫస్ట్ ఇంటరాక్ట్ కమ్మన్నారు. లీడర్స్ ఇంటరాక్ట్ అయిన తర్వాత ఐ కేమ్ టు నో, యా, దే ఆర్ డూయింగ్ సంథింగ్ అనేది అక్కడ నుంచి బిలీవ్ చేశాను సార్. ఓకే. ఓకే. పీఠం మీద, గురువు గారి మీద నమ్మకం కలిగిన సన్నివేశం ఏమైనా ఉందా? సో ఫస్ట్ డే నుంచి ఉంది స్వామి నాకు. సో చూడండి, మీరు ఎప్పుడైతే మీరు ఆ, నా మెసేజ్కి రిప్లై ఇచ్చి ఒక ప్రాసెస్ లాగా చెప్పారో, దెన్ ఐ కేమ్ టు నో, యా, దే హ్యావ్ దే ఆర్ ఆల్రెడీ సిస్టమాటిక్ అనేది నాకు అనిపించింది స్వామి. అక్కడ నుంచే నమ్మాను ఫస్ట్ డే, ఐ మీన్ అకార్డింగ్ టు. గురువు గారి మీద ఎప్పుడు వచ్చిందండి నమ్మకం? ఫస్ట్ డేనే స్వామి. ఫస్ట్. అదే రోజు, ఓకే. అదే రోజు. అంటే ప్రాసెస్ పెట్టారు కదా, ఇప్పుడు ఇలా అవును. ఉండాలి అనే ప్రాసెస్ ఆయన తాటే ఉంటుంది నాకు అకార్డింగ్ టు మీ. లేకుంటే ఓకే. కొలాబరేటివ్లీ ఉండొచ్చు. కానీ నా నమ్మకం ఏంటంటే ఆ సామే బెటర్ అనుకుంటున్నాను. ఓకే స్వామి. మంత్రదీక్షకు మీకు ఖర్చు ఎంత అయింది? గురుదక్షిణ ఏమైనా అడిగారా? ఇక్కడ హోమాలు కానీ ఏమైనా చేయడానికి ఏమైనా ఖర్చులు, ఇతర ఖర్చులకి ఏమైనా డబ్బులు తీసుకున్నారా మీ దగ్గర? ఆహా, లేదు స్వామి. డబ్బులు మనం ఇవ్వాలనుకున్నా కూడా స్వామి మేము తీసుకోము. మేము అదే పూర్తి రథ దీక్షలో వస్తే ఒకవేళ ఫండ్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, కానీ మేము ఎక్స్పెక్ట్ చేయము అన్నారు స్వామి.
ఈవెన్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి, సపోజ్ నేను ఇవ్వలేను మీకు, ఎందుకంటే స్వామి ఒప్పుకోరు. దట్ ఈస్ వాట్ ఈస్ హీస్ అనేది ఆయన మాటలో నేను చాలాసార్లు విన్నాను స్వామి గారి దగ్గర నుంచి. ఏం ఓకే తీసుకోలేదు సార్. స్వామి. ఓకే సార్. ఓకే సార్. పీఠం కానీ నియమాలు. కానీ సజెషన్ స్వామి, ఆ, ప్లీజ్ కలెక్ట్ ది అమౌంట్ ఇఫ్ దే ఆర్ ఓపెన్ టు గివ్, బికాస్ యూ నీడ్ టు గో టు నెక్స్ట్ లెవెల్ అనేది నా జస్ట్ రిక్వెస్ట్ స్వామి. సరే స్వామి. పీఠం నియమాలు కానీ పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి, అంటే మెయింటెనెన్స్ ఎలా ఉంది? మెయింటెనెన్స్ ఓకే స్వామి, ఇట్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీ వన్ అకార్డింగ్ టు మీ. కామన్ మ్యాన్ అనేవాడు ఖచ్చితంగా చేసే విధంగానే ఉన్నాయి స్వామి. అదేమీ టఫెస్ట్ ఏం కాదు స్వామి, ఈజీ ప్రాసెస్. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే నవడేస్ పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ హైందవత్వం ఎక్కువ. సోషల్ మీడియా ఇంపాక్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కువ అటు సైడ్ మూవ్ అవుతుంది స్వామి చాలా. ఓకే స్వామి. పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు? సపోజ్ సాధకులు వెరీ మచ్ హెల్ప్ అలాట్ ఐ కెన్ సే. నాకు ఏదన్నా డౌట్ వచ్చినా ప్రతిదీ మా నాకు వచ్చేసి చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ స్వామి గారు, ఆయన ఏ టైంలో చేసినా కూడా రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు ఎనీ టైం. మనం ఏదైనా ఎనీ సింపుల్ థింగ్ అయినా కూడా స్వామి ఓపిక్గా సమాధానం ఇచ్చేవాళ్ళు స్వామి. ప్రాసెస్ కూడా చాలా బాగుంది స్వామి, నాకు చాలా బాగా నచ్చింది. ఓకే స్వామి. మీరు రాగానే మొదట్లో సాధకుల అనుభవాల గురించి జూమ్ కాల్ జరిగేవి అని విన్నారా? వాటి నుండి మీరు విన్నాను స్వామి. ఏం నేర్చుకున్నారు? అంటే ఆ ఫీలింగ్ నిజంగా వస్తుందా లేదా అనేది మాకి ఫస్ట్ డే నుంచి తెలియదు స్వామి. అంటే మనకు తెలియదు కదా మనకి ఆ అనుభవం ఎదురవుతుందా. ప్రతి ఒక్కరికి వచ్చే అనుభవం మనకు రాదు స్వామి, మనకు వచ్చేది వేరే వాళ్ళకు రాదు, అది చెప్పలేము స్వామి, నాన్ ప్రెడిక్టబుల్. అది ఆ డౌట్లో ఉండేవాడిని స్వామి ఫస్ట్ జూమ్ కాల్స్ అప్పుడు. కానీ మనకు అనుభవం అయిన తర్వాత యా అమ్మవారు ఉన్నారు మనతో అనే ఫీలింగ్ కానీ స్వామి. ఓకే. ఓకే స్వామి. మీరు పీఠం పేరు మీద జపం చేసుకున్నారు కదా, చేస్తే అవును శక్తి స్వామి. ఎలా ఉంది? శక్తి ఎలా ఉంది? శక్తి సేమ్ స్వామి. దానిలో ఏంటంటే నాకు ఊగడము, అమ్మవారు ఉండడము నాతో ఉన్నాయి, నా లోపల, ఐ మీన్ అమ్మవారు నా లోపల ఉండడం అనిపించింది స్వామి. పీఠం పేరుతో చేస్తే నాకు ఆవలింతలు ఒక్కటి రాలేదు స్వామి, కన్నీళ్ళు కారడము ఇవన్నీ ఏం లేదు స్వామి. ఓన్లీ ఊగడం అయితే కంప్లీట్గా ఉంది స్వామి. సేమ్ సేమ్ అలానే ఓకే. మంత్రాజపం దీక్షలో కూడా జరిగింది స్వామి. ఓకే స్వామి. పీఠం అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం చెప్పగలరు. ఫోటో మీరు తీసుకుని ఉంటే ఏమైనా అనుభవాలు ఉన్నాయా? అమ్మవారి శక్తి గురించి చెప్పండి. అమ్మవారి శక్తి యాక్చువల్లీ ఫోటో తీసుకున్నా స్వామి నేను. ఆ ఫోటోలో నా ఫీలింగ్స్ స్వామి, ఐ డోంట్ నో వాట్స్ ద డిజైన్ బిహైండ్ దట్ అనేది నాకు తెలియదు స్వామి. దానిలో సమస్తం పెట్టారు, లైక్ మీరు చూస్తే కింద కాళికాదేవి ఉన్నారు, విఘ్నేశ్వమి ఉన్నారు, పుణ్యస్వామి ఉన్నారు, పైన వాళ్ళ వాహనాలు ప్రతిదీ సైడు గోమాత కానీ లేకుంటే ఇంకా సింహం కానీ, పైన శ్వేతనాగు కానీ ఇవన్నీ ఉన్నాయి స్వామి. ప్రతి ఒక్కటి తీసుకొచ్చి పెట్టారు. అంటే ఈవెన్ శివుడు లాగా మధ్యలో ఇది పెట్టి కన్ను పెట్టారు, ప్లస్ విష్ణు కవర్ దానికి ఇట్లా నామం కూడా పెట్టారు డిజైన్లో. కానీ నాకు ఒక్కటి అనిపించింది స్వామి, ఒకవేళ చేతులు కూడా పెట్టింటే బాగుండేదేమో, ప్లస్ కాళ్ళు కూడా ఉండింటే బాగుండేదేమో అమ్మవారి అని నా ఫీలింగ్ చెప్తున్నా స్వామి. నేను డిజైన్ తప్పు పట్టట్లేదు, నేను రైట్ పర్సన్ని కూడా కాదు సార్, నాకు అనిపించిన ఫీలింగ్ చెప్తున్నాను. ఎందుకంటే ఓకే. ఫోటో అంటే మామూలుగా అందరూ చేతులు కాళ్ళు, సపోజ్ నేనే ఉన్నాను సార్, ముక్కాలంటే కాళ్ళు ముక్తాను సార్ దేవుళ్ళు, అందుకు చెప్తాను సార్. ఓకే. ఓకే. ఓకే స్వామి. గురువు గారు మీకు విధి విధానాలు ఇవ్వటం గాని, మంత్రం ఇవ్వటంలో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? ఎలా ఉంది ఆ పద్ధతి? అది క్లియర్గా ఉంది స్వామి. స్వామి ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఒకటే చెప్పారు, ఎలా ఇవ్వాలి, ఇవన్నీ వస్తే మేము ఇది ఇస్తాము, అది ఇచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా ఇట్లా చేయాలి, అప్డేట్లు ఇవ్వాలి,
అప్డేట్ చేయకుండా తీసేయడము, ఏమన్నా చేస్తే మళ్ళీ తీసేయడము, యాక్షన్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఎలా ఉంటాయి, ఇదంతా సిస్టమేటిక్గా ప్రాజెక్ట్ చేయడం గురించి. ఇలానే ఉండాలి స్వామి. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇంకా కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే స్వామి. ఇప్పుడు ఆన్లైన్లో మంత్రాలకి అంత శక్తి ఉండదు అని మనం వింటా ఉన్నాం. మరి మీకు ఆన్లైనే కదా ఇచ్చింది మంత్రం గురువుగారు, మరి శక్తి ఉందా లేదా? 100%కి 200% ఉంది స్వామి. లేదని చెప్పనీకే లేదు. మంత్రము మంత్రం మంత్రమే స్వామి. ఎప్పటికైనా మంత్రం మంత్రమే అనే బిలీవ్ చేసే వ్యక్తి నేను. అది ఏ మీడియం అయినా కావచ్చు. అది. సరే స్వామి, గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలు మరి వివరాలు ఇస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి? వాటిలో మీరు చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా? మీరు అప్డేట్ ఇస్తున్నారు గురువుగారు, వాటికి వివరాలు ఇస్తున్నారు. రెస్పాన్స్ ఇస్తారు స్వామి. సపోజ్ ఈ వాటిలో పుణ్యం మీరు కలిగిందంటే, చెప్పుకోదగ్గ అనుభవాలు. అనుభవాలంటే నాకు రొటీన్ ఉండే ఫస్ట్. ఫస్ట్ స్వామి ఏం చెప్పారంటే, అంటే పీఠం పేరు పఠించినప్పుడు, మీరు అమ్మవారు పరంపర ఉండొచ్చు, ఆ, నీ లోపల నిక్షిప్తమైందంటే అమ్మవారు, ఆ, మీ అంటే 4 ఫాదర్స్ నుంచి అదేమైనా మిస్ అయ్యారేమో క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్పారు. సరే స్వామి, మీకు వచ్చిన అనుభవాల్లో బాగా నచ్చినది ఏంటి? వాటిలో కొన్ని చెప్పగలరు? బాగా నచ్చిన స్వామి అదే లాస్ట్ డే అమ్మవారిని, స్వామి అదే స్వామి లాస్ట్ డే, 9th డే స్వామి. 9th డే నా పక్కనే అమ్మవారు కూర్చున్నారు అండ్ వెళ్ళిపోతున్నారు అని చెప్పారు కదా స్వామి, బట్టలు సమర్పించిన తర్వాత జపస్థానంలో. అది మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది స్వామి. ఓకే, ఓకే. మీకు మంత్రదీక్షకు ముందు కానీ మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా? ముందు కానీ తర్వాత కానీ ఏం లేవు స్వామి. ఆ, పరీక్షలు ఏం లేవు స్వామి. ఓకే. సరే స్వామి, మీకు ఈ నవరాత్రుల్లో సంతృప్తినిచ్చాయా? ఏమన్నా లోటు ఉందా? చాలా సంతృప్తిని ఇచ్చే స్వామి. పీస్ఫుల్నెస్ ప్లస్ ఐ కెన్ సే, ఇంకా ఫ్యూచర్లో కూడా సేమ్ మెజారిటీ కంటిన్యూ చేయడానికి నా వంతు నేను చేస్తాను స్వామి. జప సాధన ఇంకా కంటిన్యూ చేస్తాను స్వామి. అదే కాకుండా డైరెక్ట్ అంటే ఐ మీన్ పర్మనెంట్ ఫ్రమ్ పీఠం నుంచి ఒక 60 days ఉండి చేసేది ఉంది కదా స్వామి. అది వచ్చేకి ప్లాన్ చేయాలనుకున్నాను స్వామి. యాక్చువల్లీ డ్యూ టు అంటే ఫ్యామిలీ సిచ్యుయేషన్స్ అట్లా రాలేదు. మేబీ మోస్ట్ ప్రాబబ్లీ విత్ ఇన్ 2 days, 2 years ఆర్ డౌన్ ద లైన్ ఐ విల్ బి దేర్ అనేది చెప్పగలను స్వామి. దట్స్ ఇట్. సరే స్వామి, మీరు జప సాధన చేస్తున్నారు కదా డైలీ, వాటిలో ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? జప సాధనలో జప సాధనలో ఇష్యూస్ ఏం లేవు స్వామి. ఇష్యూస్ అనేవి ఏమీ నేను ఫేస్ చేయలేదు స్వామి. ఆమ్, ఏంటంటే శక్తి, అంటే ఐ మీన్ మనం జపసాధన చేసేటప్పుడు ఏంటంటే ఆ ఊగడం వల్ల ప్లస్ ఆవలింతల వల్ల మన ఎనర్జీ లాస్ అయినట్టు అనే ఫీలింగ్ ఒకటి ఉంది స్వామి. కంప్లీట్గా నా ఎనర్జీ డ్రాప్ అవుతున్నట్టు, మనం ఒక యోగ నిద్రలో ఉన్నట్టు ఒక 2 days అనిపించింది స్వామి. ఎందుకు తెలియదు, మేబీ మన శక్తి తగ్గడం వలన అది తెలియస్తుంది నాకు. కానీ అది ఓన్లీ 2 days అలా అనిపించింది స్వామి. తర్వాత మామూలుగానే ఉంది. సరే స్వామి, పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలపగలరు? ఆ, చెప్పారు స్వామి. స్వామి ఎక్కడ జరిగేది, మీరు రండి, మీ కాంట్రిబ్యూషన్ చేయండి అని చెప్పారు. కన్స్ట్రెయింట్ వల్ల నాకు తెలియదు స్వామి, ఆ ప్రాసెస్ అంతా ఎలా చేస్తారు అనేది క్లియర్గా తెలియదు నాకు. కానీ ఫైనల్లీ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఫండ్స్ స్వామి. మీరు ఫండ్స్ కలెక్ట్ చేయట్లేదు, ఎలా అనేది మీరు చెప్పాలా మీ సైడ్ నుంచి. అప్పటి నుంచి క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు స్వామి. మీరు కూడా చెప్పాలి కదా మీ సైడ్ నుంచి. అంటే మీరు ఎలా అధిగమిస్తున్నారు? ఐఎమ్ టాకింగ్ అబౌట్ అకౌంట్స్. ఓకే, ఓకే స్వామి, మీరు అడిగిన దానికి ఏంటంటే ఇంట్లో ఉన్న సాధకులు మాత్రమే, వారు మాత్రమే ఎత్తుకుని చేస్తారు. ఇంకా బయట వాళ్ళు ఎవరి దగ్గర తీసుకోరు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ దగ్గర కూడా ఎవరి దగ్గర తీసుకోరు, ఎవరి దగ్గర ఏముండవు. ఇందులో 2-3 months దాటిన తర్వాత వాళ్ళ కర్మలను పోగొట్టుకోవటం కోసం ఎవరో తోచినంత వాళ్ళకి రూ. 11, రూ. 10 వాళ్ళ ఇష్టం, రూ. 1000 వాళ్ళ ఇష్టం. అవి చూసుకుంటే దాన్ని బట్టి కార్యక్రమాలు ముందుకెళ్తా ఉంటాయండి ఆ గురువు గారి ఆధ్వర్యం. సరే స్వామి, ఓకే.
పీఠంలోనికి రాకముందు, పీఠంలోనికి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా కానీ మానసికంగానే ఏదైనా సరే ఎలా ఉన్నాయి? ఉమ్, అంటే కొద్దిగా కామ్ అయినట్టు అనిపిస్తుంది స్వామి. కొద్దిగా టెన్షన్స్ ఇలాంటివన్నీ పోయినట్టు అనిపిస్తుంది స్వామి. అంటే కొద్దిగా నేను ఏంటంటే స్ట్రిక్ట్గా ఉండేవాడిని పిల్లల దగ్గర, అలాంటివన్నీ కొద్దిగా చేంజ్ అయ్యాయి స్వామి. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఓకే, ఓకే స్వామి. ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ, దేవత గురించి కానీ, గురువు గారి గురించి కానీ మీ అభిప్రాయం గతంలో ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఇక్కడ ఏమి నేర్చుకున్నారు? స్వామి గతంలో అంటే నాకు తెలియదు కదా స్వామి, నేను కొత్తగా వచ్చాను. వారి గురించి మనం చెప్పేవాళ్ళం కాదు, మనం జస్ట్ ఆమెను ఫాలో అవ్వడం స్వామి. గురువు గారి గురించి కూడా నాకు తెలియదు స్వామి, కానీ ఆయన కమిట్ అయితే ఏదైనా కూడా హీల్ స్టిక్ విత్ దట్ అనేది నాకు అర్థమైంది స్వామి. మాటల్లో కానీ ఆయన చేసే విధానంలో కానీ నాకు అర్థమైంది స్వామి. సరే స్వామి, మొదట్లో గురువు గారు జూమ్ కాల్స్ లో మాట్లాడటం జరిగింది. మీకు ఎలా అనిపించింది? గురువు గారు మీ ప్రశ్నలకు సందేహాలు సమాధానాలు ఇవ్వటం జరిగింది, దాని గురించి మీ అభిప్రాయం? స్వామి ఎలా ఉంటారంటే క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ ఎలా ఉండాలి, దాని కోర్స్ ఆఫ్ యాక్షన్ మీరు ఎలా చేయాలనేది అది మీ మీద ఆధారపడి ఉంటుంది స్వామి. అది మీరు చేయొచ్చు, చేయకపోవచ్చు. దాని తర్వాతనే మనం చేస్తేనే ఒకవేళ ఫలితం ఉంటుంది అనేది స్వామి చెప్తారనమాట. దాన్ని ఫాలో కావాలి స్వామి ఏం చెప్తారు. అది చేయకుంటే స్వామి చెప్పి కూడా వ్యర్థమైంది స్వామి. కానీ సరే స్వామి. ప్రతిదీ స్వామి వచ్చేసి స్వామి సైడ్ నుంచి కంప్లీట్ గా చెప్పేవాళ్ళు, ఈ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేవాళ్ళు, దాన్ని ఫాలో కామని చెప్పేవాళ్ళు. ఏది పాసిబుల్ మల్టిపుల్ సొల్యూషన్స్ చెప్తారు, దానిలో ఏది పాసిబుల్ అది చేయమని చెప్పేవాళ్ళు. ఓకే, ఓకే స్వామి. అఖండ దీపం ఇంత ముందు పెట్టారా? ఇదే మొదటిసారా? అఖండ దీపారాధన అంటే భయం ఏమైనా వేసిందా? అఖండ దీపారాధన ముందు చేశాను స్వామి, మా మిసెస్ చేశారు. భయం ఏం లేదు స్వామి. అఖండ దీపారాధన చేసేవాళ్ళము, ఆ, కానీ వేరే పర్పస్ చేసేవాళ్ళం స్వామి. ఇది ఫస్ట్ టైం స్వామి వారికి, వారాహి అమ్మవారికి first time. ఓకే, ఓకే స్వామి. వారాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమన్నా ఉన్నాయా? ఫస్ట్ రోజు అనుభూతి ఎలా ఉందండి? ఫస్ట్ రోజు స్వామి అదే స్వామి, నేను ఫస్ట్ రోజు ఏంటంటే అంటే ఫ్రెష్ మైండ్తో ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. ప్లస్ ఆవాహనం చేయడం అమ్మవారిని, తర్వాత జపసాధనలో కూర్చుంటానే ఫస్ట్ మనం మన ఫీలింగ్స్ లైక్ కైండ్ ఆఫ్ ఊగడము, ప్లస్ ఆవలింతలు, ఇవన్నీ ఫస్ట్ పీఠం పేరుతో మంత్రదీక్ష చేసినా కాబట్టి ఖచ్చితంగా రావచ్చు అనే ఎక్స్పెక్టేషన్ ఉండే. కానీ కూర్చుంటానే వస్తుంది స్టార్టింగ్లోనే జపసాధన స్టార్ట్ చేసేటప్పటికే అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు స్వామి. ఆ ఆ అనుభూతి మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది స్వామి. ఓకే స్వామి, మరి ఈ పీఠంలో జాయిన్ అవ్వకుండా మీరు సొంతగా నవరాత్రులు చేసి ఉంటే పూర్తి చేసేవారా? 100% పూర్తి చేసేవాడిని స్వామి, కానీ వితౌట్ లీడర్ యూ కాంట్ సక్సీడ్ వెల్ అనేది నా ఫిలాసఫీ స్వామి. అది పాసిబుల్ కాదు స్వామి. చూడు, ఇప్పుడు నేను అమ్మవారిని ఒక ఒక కొద్ది వరకైనా నేను చేరుకున్నానని నాకు నమ్మకం ఉంది స్వామి. ఇప్పుడు పూర్తిగా చేరుకోవాలంటే స్వామిని అనుసరించిపోవాలి, ఆ అదే వేలోనే విధంగా వెళ్ళాలి. మనం ఓన్గా వెళ్తే సాధించలేము స్వామి. ఎవరు లేకోకుండా పైన మనకు గురువు అనే స్థానం లేకోకుండా మనం ఓన్గా వెళ్ళడం అనేది అసాధ్యం నా దృష్టిలో. మరలా ఏంటంటే జపంలో ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి, మరి భయపడుతూ కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయాల్లో మరి చేసేవారా పీఠంలో లేకుండా? అదే స్వామి, లీడర్ లేకోకుండా గురువు గారు లేని గురుస్థానంలో ఎవరు లేకుండా చేయలేము స్వామి. చదవచ్చు మనం, సపోజ్ మంత్రాలు దొరుకుతాయి, మనకు అన్నీ దొరుకుతాయి స్వామి, ఏమైనా చేయొచ్చు, ప్రతిదీ దొరుకుతాయి మంత్రాలు అనేవి. కానీ ఎలా చేయాలి విధానం తెలియదు మనకు. చదివినా కూడా మనం తప్పు పోతే దాన్ని పరిష్కారం ఏంటి అనేది తెలియదు, ఆ ప్రాసెస్ తెలియదు స్వామి మనకు. మనము జన్మతః నేను చెప్తున్నాను, నేను బ్రాహ్మణ్ణి కాదు కాబట్టి నాకు తెలియదు ప్రాసెస్. మనం ఊరికే వాళ్ళు చెప్తారు ఇక్కడ ఇచ్చేయండి 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 అని ఆ ఇన్స్ట్రక్షన్, కానీ దాన్ని బేస్ చేసుకొని మనం ఓన్గా చేయడము అసాధ్యం. చేయొచ్చు కానీ
మొత్తం మనం ఎక్స్పెక్ట్ చేసిన ఫలితం ఉండదు అనే నా భావం స్వామి. ఓకే స్వామి. ఉమ్. గురుముక్త మంత్రోపదేశానికి మామూలుగా మనం సొంతగా మంత్రం చేసి దానికి ఏమైనా తేడా అర్థమైందా? తెలిస్తే చెప్పండి. మనం సొంతగా మంత్రం 100% ఉంది సార్, 100% ఉంది సార్. చూడండి, మనం మంత్రం చదవడం వేరు, జప సాధన చేయడం వేరు సార్. రెండు వేరు వేరు. మంత్రం మనం చదివితే ఊరికే వినిపిస్తుందేమో కానీ అమ్మవారికి మనం అమ్మవారిని చేరలేము, గురువు స్థానం ఉంటే తప్ప అనేది నాకు అర్థమైంది సార్. సరే స్వామి, అమ్మవారికి గోరింటాకు పెట్టాలని గురువు గారు చెప్పారు. దాని గురించి ఉమ్. మీ అభిప్రాయం? చాలా కష్టపడ్డాను స్వామి. నేను సిటీలో ఉంటా కాబట్టి నాకు దొరకలేదు. ఆ చంద్రశేఖర్ స్వామి గారిని నేను రిక్వెస్ట్ చేశాను, ఏమన్నా వేరేది పెట్టచ్చా అని. మళ్ళీ స్వామి గారే చెప్పారు, కావాలంటే మార్కెట్లో ఒట్టిది దొరుకుతుంది అని చెప్పారు, అది చేయమని చెప్పారు, ఆల్టర్నేటివ్గా పెట్టండి ఏదో ఒకటి అని చెప్పారు. కానీ లక్కీగా ఇక్కడే మా ఏరియాలో ఒకరి ఇంట్లో ఉండే స్వామి, వాళ్ళ ఇంట్లో వెళ్ళి గోరింటాకు తెచ్చి గంధము పసుపు వేసి సమర్పించింది స్వామి అమ్మవారికి. అది చాలా బాగా పండింది. మా పిల్లలు, పాప, మా మా మిస్సెస్ పెట్టుకున్నారు స్వామి, చాలా బాగా పండింది. సమర్పించడం తప్పేం కాదు స్వామి, వెదర్ మనం అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, ఆ, దానిలో సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు స్వామి. రూల్ ఈజ్ రూల్. సరే స్వామి, ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? ఉద్వాసన కార్యక్రమము చాలా బాగా జరిగింది స్వామి. ఉద్వాసన మంత్రము ప్లస్ అమ్మవారిని, అదే ముందు గణపతి ఆ, ని పెట్టి ఉంచి తమలపాకు పైన ఆవాహనం చేసి అమ్మవారిని ముందు రోజు అభిషేకము ప్లస్ బట్టలు సమర్పించడం ఇవన్నీ జరిగింది స్వామి. అంటే అదే నైవేద్యం ఆ, అరిటాకుల్లో వేయమని పెట్టమని చెప్పారు స్వామి. అవన్నీ పెట్టి ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే, ఐ మీన్ 15th 15th ఎర్లీ మార్నింగ్ 4 o'clock తల స్నానం చేసి ఉద్వాసన కార్యక్రమం స్టార్ట్ చేయమన్నారు స్వామి. అప్పుడు ఏంటంటే ఉద్వాసన కార్యక్రమం మంత్రం చదివి తర్వాత హారతి ఇచ్చి ఉమ్, సాగనంపడం జరిగింది స్వామి. అమ్మవారు బయట వరకు వచ్చి అమ్మవారిని వెళ్ళిపోతున్నట్టు ఉంచుకొని చేయడం జరిగింది. ముందు రోజు వచ్చేసి మనము దిష్టి తీయడం, దిగదిడుపు, నిమ్మకాయతో ప్లస్ ఉప్పుతో ప్లస్ గుమ్మడికాయతో పుష్పాండ బలి అని చెప్తారు, పాల్గొట్టి ఎంట్రన్స్లో చేయడం. ఉద్వాసన ప్రక్రియ చాలా బాగుంది. అమ్మవారితో దిష్టి తీసేని సాగనంపడం అన్నారు కదా, ప్రక్రియ. సారీ సారీ సార్. దిష్టి తీసేని అన్నారు కదండి, దిష్టి తీయాలని చెప్పారు, అప్పుడు ఎలా అనిపించింది మీకు? అది నార్మల్గా ఇంట్లో తీసే ప్రక్రియ స్వామి. మా ఇంట్లో డైలీ చేస్తాం పిల్లలకి. ఆ, అంటే డైలీ చేసే ప్రక్రియ. ఉప్పు ప్లస్ ఆయిల్, అంటే చమురు చమురు ప్లస్ ఇంకోటి కొబ్బరితో కానీ పొరకతో కానీ తీస్తాం మేము. అలాంటి ప్రక్రియని ఎవరికైనా దిష్టి తగులుతుంది, అమ్మవారికి తగులుతుంది కాబట్టి డిఫాల్ట్ అన్ని టెంపుల్లలో తీస్తారు. ఏదన్నా ఇద్దరు మామూలుగా అంటే అలంకరణ చేయడం కానీ ఏమన్నా చేసిన తర్వాత తీసి తర్వాత మనకు చూపించడం జరుగుతుంది దేవుళ్ళని. అది ఒక ప్రక్రియ అనిపించింది. సరే స్వామి, అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది మీకు? అమ్మవారిని సాగంటేటప్పుడు అప్పుడే అయిపోయాయి అనే ఫీలింగ్ అనిపించింది స్వామి. నవరాత్రులు అదొక్కటే అనిపించింది స్వామి. ఆ, గురువు గారు చెప్పిన దాన్ని బట్టి మామూలుగా మనం కొందరు అనుకుంటారు మనతోనే ఉండాలా అనేది, ఇంకా కంటిన్యూ చేయాలా అనేది అని చెప్పారు. అది చేయకూడదు, యథాస్థానంకి ఖచ్చితంగా పంపించాలి అని స్ట్రిక్ట్గా రూల్ చెప్పారు స్వామి. దాన్ని బట్టి మేము ఏమేం చేయాలనేది స్వామి గురువు గారు ఎలా చెప్పారో అలా చేస్తాం. ఓకే ఓకే స్వామి, పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు, మీకేమనిపించింది? పిల్లల్ని ఏం చేయాలి, అదే ఈ భగవద్గీత బుక్స్ పెట్టడము ప్లస్ ఫర్దర్ కొన్ని థింగ్స్ అని చెప్పారు స్వామి. అవి ఐఎమ్ ట్రయింగ్ టు గో టువర్డ్స్ దట్. నేను అది కష్టంగా చేస్తాను స్వామి నా సైడ్ నుంచి.
నేను అది కరెక్ట్ స్వామి, వాట్ ఈ సేయింగ్ ఇస్ కరెక్ట్. హైందవత్వం చెప్పాలి పిల్లలకి, వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు ఓనామాలు కూడా రావు వాళ్ళకి. తెలుగు కూడా నేర్పియాలి స్వామి, తెలుగు నేర్పియాలి. ఇది కన్నడ వాళ్ళు, వాళ్ళ కన్నడ కూడా రావట్లేదు, తెలుగు మాట్లాడుతున్నారు కాబట్టి. ఆ, నేను ఒక 1 అవర్ కేటాయిద్దాం అనుకున్నా స్వామి వాళ్ళకి, ఓన్లీ తెలుగు నేర్పించడానికి ప్లస్ మన హైందవత్వం గురించి చెప్పేకి. సరే స్వామి, చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ముందు రోజుల్లో చేసేటప్పుడు స్వామి, స్వామి ఖచ్చితంగా గురువు గారు ఉండాలి స్వామి, నా దృష్టిలో. ఆ, గురువు ఉండాలి. నేను శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠాన్ని సజెస్ట్ చేస్తాను స్వామి, నా సైడ్ నుంచి. సిస్టమాటిక్ ప్రాసెస్ ఉంది. యూ విల్ రీచ్ ద గాడ్ అనేది చెప్పగలను నా అనుభవం వల్ల నేను చెప్పగలను 10 మందికి. సరే స్వామి, మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు స్వామి. ధన్యవాదాలు. శ్రీమాత్రే. శ్రీమాత్రేన స్వామి.